హాయ్ ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్లస్ నా వ్యూ చా నా ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో అది చూస్తున్నారు చాలామంది. చాలామంది కూడా చాలా బాగా రెస్పాన్స్ ఉందని నాకు పర్సనల్‌గా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే ట్రేడ్ విత్ సైకాలజీ. ట్రేడ్ విత్ సైకాలజీ అనేది ఏంటంటే మామూలుగా చాలామంది చెప్తుంటారు నేను 5 ఈఎంఐ వాడాను, 9 ఈఎంఐ వాడాను, 16 ఈఎంఐ వాడాను. ఈ ఈఎంఐస్ వాడేసి చాలామంది జనాల్ని బోల్తా కొట్టిస్తుంటారు. యాక్చువల్‌గా ట్రేడింగ్ అన్నది 60-70% సైకాలజీ, 30% అన్నది మిగతాది ఇది ఉంటదనమాట. చాలామంది ఏంటంటే ఇంకా రెడ్ క్యాండిల్ పడిందా కొన్నాం, గ్రీన్ క్యాండిల్ పడిందా దాన్ని కొన్నాము, రెడ్ క్యాండిల్ పడిందా సెల్ చేసామన్న కాన్సెప్ట్‌లో ఉంటది. యాక్చువల్‌గా ట్రేడింగ్ సైకాలజీ పెద్ద పెద్ద వాళ్ళంతా ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా చెప్పేదొకటి, చేసేదొకటి. యాక్చువల్‌గా ఏం చెప్తాను నేను ఆ క్యాండిల్ చూసి బై చేశాను, ఈ క్యాండిల్ చూసి చేశాను. 5 ఈఎంఐ చేశాను, 6 ఈఎంఐ చేశాను, 9 ఈఎంఐ చేశాను, 16 ఈఎంఐ చేశాను. జనాల్ని ఈ విధంగా బోల్తా కొడతాను. ఈరోజు వాటన్నిటికి ఒక మంచి అసలా ఏ విధంగా వాళ్ళు కూడా ఈ విధంగా ట్రేడ్ చేస్తారన్నది నేను చ కంపల్సరీ చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలామంది చెప్పేదొకటి, చేసేదొకటి. మామూలుగా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అసలు సైకాలజీతో ట్రేడింగ్ ఎలా చేస్తున్నారని. అంటే ఎవరు చేసినా కూడా అదే చేస్తారు పెద్ద పెద్దోళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజీని అమ్ముకోవాలని చూసి కొంతమంది పర్సనల్‌గా చెప్తుంటారు. కొంతమంది డైరెక్ట్‌గా చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. సో, నా నేనేమనుకుంటున్నానంటే ఏదైతే ఉందో మోస్ట్ పవర్‌ఫుల్ అడ్వాన్స్ స్ట్రాటజీ ఇది ఏంటంటే నేనైతే నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకున్నది, నేను ఉపయోగిస్తున్నది కూడా ఇదే ఇలాంటిదేనన్నమాట. సైకాలజీ. సైకాలజీ పైన నేను ట్రేడ్ చేస్తాను. సపోజ్ నేను మీకు చూపిస్తాను ఒకటి. మార్కెట్. మార్కెట్ ఓకే. మార్కెట్ ఇలా వెళ్తుంది. పైకి, కిందకి మామూలుగా పైకి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుంది. అయితే మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ మీకు చెప్తాను. మార్కెట్ ఇలా పైకి వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తుందంటే ఇక్కడ సెల్లర్ స్టాప్ లాస్. సెల్లర్స్ ఎవరైతే బయర్స్ ఎవరైతే సారీ బయర్స్ ఎవరైతే ఉన్నారో బయర్ స్టాప్ లాస్ ప్రతి చోట బయర్ స్టాప్ లాస్ ఉంటుంది. ఎందుకంటే బయర్ ఇక్కడి నుంచి వెళ్ళాడు కాబట్టి మార్కెట్లో దీనికి ఇంకో పేరు ఏంటంటే లిక్విడిటీ. లిక్విడిటీ అని కూడా అంటారనమాట దీన్ని. లిక్విడిటీ ప్రతి చోట దీనికి లిక్విడిటీ అంటే బయర్ స్టాప్ లాస్ ఈ చోట ఉంటుంది అన్నమాట ప్రతిసారి. బయ్యర్ ఎవరైతే కొన్నా మార్కెట్ ప్రతిసారి ఈ బయ్యర్ స్టాప్ లాస్ కొట్టడానికి కంపల్సరీ కొడతాను. దీన్ని ఓ విధంగా లిక్విడిటీ అని కూడా అంటారు. విషయం లిక్విడిటీ ఏదైతే ఉందో లిక్విడిటీ లిక్విడిటీ గురించి ప్రతి చోట లిక్విడిటీ ఏదైతే ఉందో ప్రతి చోట అన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ప్రతి చోట లిక్విడిటీ. ఈ లిక్విడిటీ అన్నది మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. మనం బేసిక్గా అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ వీళ్ళందరూ స్టాప్ లాస్ ఉందో ఒక్కసారిగా ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఓవర్ బాట్ అయితే ఓవర్ బయింగ్ అయిపోద్దు కంపల్సరీ మార్కెట్ కిందకి రావాలి. కిందకి రావాల్సినప్పుడు ఏం చేస్తుంది మార్కెట్ కాసేపు నేను పైకి వెళ్తున్నానని చెప్పేసి ఇక్కడి నుంచి ఇలా చూపించి ఇలా చూపించి తర్వాత మార్కెట్ ఇలా ఇంకొంచెం పైకి వెళ్ళి బయర్స్ని మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తుంది. ఇది ఏదైతే ఉందో ఇంకోసారి మళ్ళీ ట్రై చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది ఈ లిక్విడిటీ ఏదైతే ఉందో ఇలా ఈ విధంగా ఒక్కొక్క స్టాప్ లాస్ కొట్టుకుంటూ వచ్చేస్తుంది కింద. ఒక్కొక్క స్టాప్ లాస్ హిట్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తుంటుంది అన్నమాట. ఈ విధంగా ఇది మెయిన్ మార్కెట్ సైకాలజీ. ఈ సైకాలజీ గురించి మనం కొంతమంది టైం ఫ్రేమ్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్ లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్దగా ఇది చేస్తుంటారు అనమాట. పెద్ద పెద్దగా పొజిషన్స్ పెట్టుకొని లాంగ్ పొజిషన్ పెట్టుకున్న వాళ్ళు ఈ విధంగా, లాంగ్ సెల్లింగ్ పెట్టుకున్న వాళ్ళు ఈ విధంగా. దీన్ని నేను మార్కెట్లో మీకు చూపిస్తాను. ఈ ఈఎంఐ అనేవి ఇవన్నీ అన్నమాట ఓన్లీ జస్ట్ జనాలకు షో చేయటమే.
ఐఎంఐ వల్ల ఏం ఉపయోగం ఉండదు, పెట్టదనమాట. దానివల్ల లాస్ అవ్వటం తప్ప ఎక్కడో పడింది తీసామని తప్ప యాక్చువల్‌గా మెయిన్ సైకిల్. ఇంత పెద్ద ట్రేడింగ్. ఇప్పుడు నేను మీకొకటి చెప్తాను. నేను ఏదైతే ఉన్నానో ఇక్కడ చూడండి. మార్కెట్ పైకెళ్ళింది. మనం ఇక్కడే అనుకో అంటే పెద్ద ప్లేయర్స్ నుంచే చూద్దాం. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. ఏంటిది? నేను ఆల్రెడీ చెప్పాను మీకు. లిక్విడిటీ అని. స్టాప్ లాస్ ఏదైతే ఉందో సారీ. లిక్విడిటీ గురించి మీకు నేను చెప్పాను. లిక్విడిటీ మార్కెట్ పైకి వెళ్తా ఇది ఆటోమేటిక్గా తను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి చోట లిక్విడిటీ ప్రతి చోట ఏంటంటే ప్రతి చోట ఇలాగని ప్రతి చోట తన లిక్విడిటీ అన్నదాన్ని ఇచ్చేస్తుంటుంది అనమాట. లిక్విడిటీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళి పైకి వెళ్ళి మార్కెట్ ఈ విధంగా తన లిక్విడిటీని గ్రాప్ చేయడానికి వస్తుంది అనమాట ప్రతిసారి. ఏదైతే ఉందో ఇప్పుడు చూశారు కదా, ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. వెళ్ళిన ప్రతిసారి ఏం చేసింది, దాని కింద లిక్విడిటీ వద్దు అంటే బయ్యర్ స్టాప్ లాస్. మార్కెట్ ఒక సర్టన్ హైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ స్టాప్ లాసెస్ కొట్టడానికి కింద కంపల్సరీ వస్తుంది. చూసారు ప్రతి చోట ప్రతి స్టాప్ లాస్. ఇది ఆల్రెడీ లైవ్ మార్కెట్, ఆల్రెడీ బిట్ కాయిన్ లైవ్ మార్కెట్ నడుస్తుంది. లైవ్ మార్కెట్లోనే చూపిస్తున్నాను మీకు. లైవ్ మార్కెట్ చూపిస్తాను అనమాట. ఈ విధంగా స్టాప్ లాసెస్ క్రియేట్ చేయండి. తనకి పైకి వెళ్ళేటప్పుడు కూడా అంతే. మార్కెట్ వెళ్ళాలని ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఇవి స్టాప్ లాసెస్ పైన ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళు స్టాప్ లాస్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఇది ఎక్కడి నుంచి మారుతుంది ఏంటి అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పాను. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్టింగ్లోనే మీకు ఎలా మన మార్కెట్ తన స్ట్రక్చర్ ఎలా షిఫ్ట్ చేసుకుంటుంది, ఏ విధంగా షిఫ్ట్ చేసుకుంటుంది నా వీడియో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. దీంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందికి అసలు సైకాలజీ ఇవన్నీ సరే, మరి ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది ఏంటి, మరి ఇవి కూడా తెలియాలి కదా, దానికి కూడా కొంచెం సైకాలజీ ఉంది. ఈ వీడియో మాత్రంగా మీకు అందరికి నచ్చితే మాత్రం నెక్స్ట్ ఎక్కడి నుంచి సైకలాజికల్గా ట్రేడ్ చేయాలి ఇంకా అడ్వాన్స్గా ఈజీ వేలో ఆల్రెడీ చార్ట్ రీడింగ్ తెలియని వాళ్ళకి ఎలా ట్రేడింగ్ చేయాలో చెప్పాను. ఈసారి మాత్రం టెక్నికల్గా ఏ విధంగా మీరు ట్రేడింగ్ చేయాలి, ఈజీ ప్రాసెస్ నేను చెప్తాను అన్నమాట. అది కూడా ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, మెయిన్ అసలు క్యాండిల్ స్టిక్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, దాంట్లో ఏమేమి చూసుకోవాలి, ప్రీవియస్గా మార్కెట్ని ఏం చూడాలి, మళ్ళీ ఎంత ఫాలో అవుతుందని చెప్పేసి మనం ఏ విధంగా దాన్ని అనాలిసిస్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా నేను చెప్తాను. ఇంకా అడ్వాన్స్గా ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని వీటన్నిటి గురించి కూడా నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇది మాత్రం ఇది ఎక్కడని కాదు, మీరు ఏ చార్ట్కి వెళ్ళినా సరే ఏదైనా సరే ఇక్కడ కూడా మార్కెట్ ఇక్కడ అంతా చూడండి. ఇక్కడ కూడా తన లిక్విడిటీని చూశారుగా, అది కింద పడుతున్నప్పుడే దాని లిక్విడిటీ క్రియేట్ చేసుకుని వచ్చేసింది మార్కెట్ ఏంటంటే పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారంటే కొంచెం తొందరగా ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. ఓహో మార్కెట్ రివర్స్ అయింది, ఎక్కడ దాకా వెళ్తుంది. మనం ఏంటంటే ₹10 పెట్టామా 15 రూపాయలు రాగానే తీసేస్తాం, కానీ అది ₹100 పోతుంది, ₹150 పోతుంది, అలా అన్నమాట. అరే ఇది మనం క్యాప్చర్ చేయలేదండి, మళ్ళీ దాంట్లో ఇలాంటి రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు సెల్లింగ్ చేసేయటం వల్ల ఎందుకు బయింగ్ మార్కెట్లో బయింగ్ సైడ్ కొనాలి, సెల్లింగ్ మార్కెట్లో సెల్లింగ్ సైడ్ కొనాలన్నమాట. ఈ విధంగా మీరు ఆలోచిస్తే సైకలాజికల్గా ఆలోచిస్తే కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. ఈఎంఐ ఇండికేటర్ ఇవన్నీ పెట్టి చేంజ్ చేసుకున్నారనుకోండి చాలా వరకు లాసెస్ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు వీళ్ళు అమ్ముకోవడానికి చేసే విధం అన్నమాట. సో ఇది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఈ విధంగా సింపుల్ వేలో నేను 15 మినిట్స్ చాట్లో చెప్తున్నాను. ఇదంతా కూడా మీరు 1 అవర్కి మార్చుకోవచ్చు, 1 అవర్ కంటే 1 అవర్ మార్చుకోవచ్చు. డైలీ ఫ్రేమ్ కావాలంటే డైలీ ఫ్రేమ్ మార్చుకొని మీరు ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా
ఇక్కడ ప్రతిదీ ఇంతే అన్నమాట. దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తారనుకోండి. నెక్స్ట్ నుంచి మీకు ఇంకా అడ్వాన్స్‌గా మీకు ఇంకా చెప్తాను. కానీ బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది బేసిక్స్ మీద ఎందుకో ఇంట్రెస్ట్ చూయించట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు క్యాండిల్ స్టిక్ ఫార్మినేషన్‌లో ఏం పడుతుందంటే మనం ఏదైనా ఒక బండిని నడపాలన్నా, లేకపోతే ఇంకేదైనా దాని గేరు, లేకపోతే దాన్ని స్టార్ట్ ఎలా చేయాలి, దానికి బ్రేక్ ఎక్కడ ఉంది, దానికి ఎక్సలరేటర్ ఎక్కడ ఉంది, క్లచ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగని బేసిక్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ తెలుసుకున్నారంటే మాత్రమే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చూడండి బు బుల్లిష్ యాంగిల్ కింగ్ పడింది. ఇక్కడ బుల్లిష్ యాంగిల్ కింగ్, ఇక్కడ ఒక బుల్లిష్ యాంగిల్ అంటే బుల్లిష్ యాంగిల్ పడింది. ఇక్కడ బేరిష్ యాంగిల్ కింగ్, ఇవన్నీ బేసిక్స్. బేసిక్స్ అన్నీ తెలుసుకోవాలి. అర్థమైందా? అవి తెలిసినప్పుడు మన మార్కెట్‌ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఒక స్పిన్ చూడండి. స్పిన్నింగ్ డ్యువల్ డైరెక్షన్ క్యాండిల్ పడింది. అన్నమాట ఈ విధంగా మనం నేర్చుకున్నామంటే మన మైండ్‌లో అవి సెట్ అయిపోయాయనుకో, ఓహో! ఇక్కడ నుంచి ఎటు ఫిల్ అయితే అటు ఎళ్తది ఈ క్యాండిల్ నుంచి మార్కెట్ పైకనేసి. అదొకటి ఇది ఉంటదనమాట. రీట్రేస్‌మెంట్ గురించి. ఇలా చాలా విషయాలు మీకు ఈజీ వేలో అర్థమయ్యేటట్టు మాత్రమే నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ నుంచి మీకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఎఫ్‌పిజి ఇంకా ఇవన్నీ అడ్వాన్స్‌గా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.